అప్పట్లో నేను ఒక్క రోజులో 18,000 ఎర్న్ చేశాను. నిజంగా అప్పుడు కస్టమర్స్ని చూస్తే ఇలా దండం పెట్టాలనిపించేది. అసలు దేవుళ్ళు కాల్ చేసి అన్నారంట, ఎడిటర్కి అసలు ఎడిటింగ్ వచ్చా అని అడిగారంట. అండ్ తర్వాత ఒక సిస్టమ్ కొంటే ఇంక అక్కడితో ఖచ్చితంగా ఎండ్. 2016లో నేను చేసిన ఫస్ట్ వీడియోకి ఫోటోగ్రాఫర్ తీసిన ఫస్ట్ ఫోటో ఇది. ఈరోజు టాపిక్ కూడా అదే, 2016 వర్సెస్ 2026. వీడియోనైతే లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్లు ఏంటి అంటే, నేను ఫస్ట్ సిస్టమ్స్ గురించే మాట్లాడతాను. నేను నా ఫస్ట్ వీడియో ఎడిట్ చేసింది ఇందులోనే, డెల్ వోస్ట్రో i5 4GB ర్యామ్. ఇందులో నేను 5D Mark 4లో తీసిన వీడియోస్ ఎడిట్ చేసేవాడిని, అది కూడా 4K వీడియోస్. సీక్వెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ ప్రివ్యూ క్యాష్ దగ్గర 640x360 పెట్టి ఎడిట్ చేసుకునేవాడిని. ఈ ల్యాప్టాప్ తోటి ఈ బుజ్జి ల్యాప్టాప్ తీసుకున్నాను, తొషీబా. ఇది దానికన్నా చిన్నదే, i5 V Pro అండ్ 4GB ర్యామ్. కాకపోతే ఈ ల్యాప్టాప్ నా లైఫ్లో గేమ్ చేంజర్. దీంతో నేను అసలు ఎన్ని వస్తువులు కొన్నానో నాకే తెలీదు. PS4 దీంతోనే కొన్నాను, ఏసీ దీంతోనే కొన్నాను. దాని తర్వాత 1.5 lakh పెట్టి ఇంకో PC దీంతోనే తీసుకున్నాను. ఇంకా చాలా వస్తువులు దీంతోనే తీశాను. ఇది అప్పట్లో నాకు 14,000 పడింది OLXలో, సారీ క్విక్కర్లో పడింది, సెకండ్స్లో తీసుకున్నాను. ఇంకా తర్వాత మెల్లిమెల్లిగా థ్రెడ్ రిప్పర్, ఇప్పుడు మ్యాక్ ఎయిర్, అలాగా సిస్టమ్స్ అంటూ మారుతూ వచ్చాయి. ఒకప్పుడు వీడియోస్ ఎడిట్ చేయాలంటే ఒక మాదిరి సిస్టమ్ అంటే సరిపోయేది. కానీ ఇప్పుడు నిజంగా ఏదైనా ఒక వీడియో ఎడిట్ చేయాలంటే, ప్రాక్సీ లేకుండా ఎడిట్ చేయాలంటే మినిమం టు మినిమం ఒక 1.5 పెట్టాల్సి వస్తుంది సిస్టమ్కి. అది ఒకవేళ పొరపాటున ఆ వీడియో కనుక 4K 100 frames తీశారంటే చచ్చిపోద్ది సిస్టమ్ ఇంకా. అండ్ 10 bit చాలా వచ్చేసినాయి. FX3 అవుట్పుట్లు, అప్పట్లో బ్లాక్ మ్యాజిక్ అవన్నీ హవా రన్ అయ్యేది. తర్వాత FX3లు, ఇప్పుడు FX5 అన్నీ వచ్చేసినాయి. నిజంగా ఇప్పుడు సిస్టమ్స్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం అసలు రేట్లు మామూలుగా లేవు. సడన్గా ఏదో రాకెట్ పెరిగినట్టు పెరిగిపోయినాయి ర్యామ్స్, హార్డ్ డిస్క్లు, SSDలు. ఒక మాదిరిగా మనం ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలంటే అప్పట్లో 50,000 60,000లో కూడా అయిపోయేది. కానీ ఇప్పుడు 1.5 పెడితే ఒక మాదిరి సిస్టమ్ అంతే, జస్ట్ ఏదో ఫుల్ HD వరకు మంచిగా ఎడిట్ చేసేది. అండ్ నా లైఫ్లో ఇప్పుడు మళ్ళీ నాకు కొంచెం బాగా సపోర్ట్ ఇస్తుంది ఏంటంటే ఈ M4 ఎయిర్ అండ్ M5 ఎయిర్. ఇవి చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. అసలు దాని కాస్ట్కి అది చేసే వర్క్ విధానానికి సంబంధం లేదు. నన్ను ఎవరన్నా సరే ఏమన్నా సిస్టమ్ గురించి సజెస్ట్ చేయమంటే, ఒకవేళ మీకు బడ్జెట్ ఉంది అంటే M5కి వెళ్ళిపోమంటాను, లేదంటే కనుక M4. ఒకవేళ ఏమన్నా ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ వాటిలో అయితే కనుక RTX మినిమం 3050, 3060, 5060 అలాంటివి ఏమైనా తీసుకుంటే ఈ 4K వీడియోస్ ఎడిట్ చేయడానికి బాగుంటుంది. ఇంకా రీల్స్ అవి ఎడిట్ చేసుకునే వాళ్ళకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాటిలో మనం ఎంత ఎడిట్ చేయడానికి ట్రై చేసినా అది చచ్చిపోద్ది, మనం ఎంత పెద్ద సిస్టమ్ తీసుకున్నా సరే. సో ఇది సిస్టమ్స్ మీద నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసిన విషయం అప్పటికి ఇప్పటికీ. ఇంకా ఎర్నింగ్స్ విషయంకి వచ్చేసరికి అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్. అప్పుడు కొంచెం తక్కువ సంపాదించిన సుఖంగా ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నానో అంతకన్నా ఎక్కువ ఖర్చులు పెట్టేసుకుని దోల ఖర్చులకి దోలు తిరిగిపోతుంది. అండ్ నా హైయెస్ట్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 2022లో, అప్పట్లో నేను ఒక్క రోజులో 18,000 ఎర్న్ చేశాను. అశోక్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి ఒక ఫోటోగ్రాఫర్ పే చేశాడు. అలా ఎవ్రీడే ఎర్న్ చేయగలవా అంటే డెఫినెట్గా ఎర్న్ చేయగలను, ప్రాబ్లం లేదు. కాకపోతే 2 daysకో 3 daysకో ఏ చేతిలో కాలు తిరిగిపోతాయి, ఇంకా దోలు తిరిగిపోద్ది. ఇంకా అప్పుడు ఎర్నింగ్స్ ఎలా ఉండే అంటే మినిట్స్ లెక్క తీసుకునేవాడిని కాదు. ఫీల్డ్ కొంచెం కొత్త వల్ల నేను వీడియోకి ఎంత అని చెప్పి ఛార్జ్ చేసేవాడిని. సో నేను ఎన్ని ఎక్కువ వీడియోస్ చేసినా సరే నాకు ఎర్నింగ్స్ అనేవి చాలా లిటిల్గానే కనిపించేవి. తర్వాత మెల్లిమెల్లిగా మినిట్కి ఎంత అని చెప్పి నేను తీసుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నాకు ఎర్నింగ్స్ అనేవి బాగుంటాం స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే ఖర్చులు ఎక్కువ పెట్టేసుకుని దోలు తీర్చుకోవడం అదంతా, ఎవరైనా సరే ఎడిటర్ కానీ ఎవరైనా ఒక ఫ్రీలాన్సర్గా ఉన్న వాళ్ళు మనకి వచ్చే సోర్స్ ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ లేని దోల ఖర్చులన్నీ పెట్టేసుకుంటారు. అది నిజంగా చెప్తున్నాను, దానికన్నా దరిద్రం ఇంకోటి లేదు. నేను అలా పెట్టుకునే నేను ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ ఎడిట్ చేశానో వాటి నుంచి వచ్చిన సేవింగ్స్ అవన్నీ కూడా నేను ఇష్టం వచ్చినట్టు అలానే దెబ్బ పెట్టేశా. అందుకని చెప్పేసి ఎవరైనా సరే ఇప్పుడు నేను ఎడిటర్స్కి కానీ ఫ్రీలాన్స్ చేసే ఎవరికైనా సరే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఎర్న్ చేసిన దాంట్లో మీకు ఏదో అప్గ్రేడ్లు చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని చెప్పి మీకు చాలా అనిపిస్తుంది. కానీ వాటి మీరు కంట్రోల్ చేసుకుని మీరు సేవింగ్స్ అనేవి చేసుకుంటే
మీకు చాలా అంటే చాలా మంచిది. మీరు ఎక్కువ పెద్ద పెద్ద కాస్టులు పెట్టేసి ఏమైనా తీసేసుకుని దాని ద్వారా మీరు వర్క్ని ఫాస్ట్గా చేసుకుందాం అనుకుంటే నిజంగా దానికన్నా బ్లెండర్ మిస్టేక్ ఇంకోటి ఉండదు. సో మీ ఎర్నింగ్స్ ఏదైనా సరే అవి కొంచెం సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రీలాన్సింగ్లో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిసారి వర్క్ ఉండాలని రూల్ లేదు. ఇది ఎలా ఉంటుంది, తుమ్మితే పోయే ఉద్యోగం కన్నా దరిద్రంగా ఉంటుంది ఇది. అందుకని చెప్పేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎర్నింగ్స్ విషయంలో. ఇది నేను అప్పటికిప్పటికీ అబ్జర్వ్ చేసిన విషయం. కరెక్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. నిజంగా అప్పుడు కస్టమర్స్ని చూస్తే ఇలా దండం పెట్టాలనిపించేది. అసలు దేవుళ్ళు వాళ్ళందరూ. కరెక్షన్స్ అంటే మా అంటే ఏం చెప్పేవారంటే వేరే ఫ్యామిలీస్ వచ్చేసాయి, ఆ ఫ్యామిలీస్ తీసేయండి, ఈ కరెక్షన్సే చెప్పేవాళ్ళు. అసలు ఇప్పుడు కస్టమర్స్ని చూస్తే ఇలా పెట్టి పట్ట కొట్టుకోవాలనిపిస్తుంది నాకైతే. అండ్ రీసెంట్గా జస్ట్ ఒక 5 days బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక కస్టమర్కి ఒక వీడియో ఎడిట్ చేసేసి వెడ్డింగ్ వీడియో ఇచ్చేసిన తర్వాత ఆ కస్టమర్ ఫోటోగ్రాఫర్కి కాల్ చేసి అన్నారంట, ఎడిటర్కి అసలు ఎడిటింగ్ వచ్చా అని అడిగారంట. ఫోటోగ్రాఫర్ ఇంకా స్టన్ అయిపోయి అదేంటండి ఏమైందంటే, అసలు మా పెద్దనాన్న గారిని ఇందులో పెట్టలేదు అసలు మినిమమ్. అసలు ఏంటి ఎడిటర్ మినిమం అసలు ఎవరిని వేయాలో కూడా మీరు చెప్పలేదు ఎడిటర్కి, ఏం చేస్తున్నాడు ఎడిటింగ్ అని చెప్పేసి సీరియస్ అయిపోయారు. అంటే నాకు ఫోటోగ్రాఫర్ ఫోన్ చేసి బ్రో కొంప ముంచేసావు బ్రో, వాళ్ళ పెద్దనాన్న వేయలేదని చెప్పేసి ఇప్పుడు ఆవిడ సీరియస్ అయిపోతుంది నా మీద అన్నారు. నేను అంటే అదేంటి, మ్యాక్సిమం నేను డ్రెస్ బట్టి వాళ్ళు ఇంపార్టెంట్ కాదు అని డిసైడ్ అయ్యి నేను వేస్తాను బ్రో. మేబీ ఆయన ఏమన్నా చాలా క్యాజువల్గా ఉంటారు డ్రెస్ విషయంలో, నేను అందువల్ల ఇంపార్టెంట్ అనుకోలేదు. సో రెండు ఒకసారి నాకు చూపించండి మార్చేద్దాం అన్న. తర్వాత వచ్చి నాకు వాయిస్ రికార్డ్ వినిపిస్తే ఆ వాయిస్ రికార్డ్లో ఆవిడ అసలు వాడికి ఎడిటింగ్ వచ్చా అంది. వాళ్ళ పెద్దనాన్న అయిపోవడానికి నాకు ఎడిటింగ్ రాకపోవడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాల. నేను ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్నా నాకు తెలియడానికి, ఫోటోగ్రాఫర్ నాకు ఏమైనా చెప్పాడా, చెప్పలేదు. అయితే సరే అని చెప్పేసి క్యాండిడ్ వీడియోస్లోకి వెళ్ళి మొత్తం అంతా వెతుకుతుంటే వాళ్ళ పెద్దనాన్న కనిపించలా. నాకు ఇంకా అర్థమైపోయింది. వెంటనే ఫోటోగ్రాఫర్ వైపు ఇలా చూస్తుంటే ఫోటోగ్రాఫర్ ఇంకా సబ్జెక్ట్ వీడియోలో చూద్దామని చెప్పి సబ్జెక్ట్ వీడియో ఫోల్డర్లోకి వెళ్ళాడు. సబ్జెక్ట్ వీడియో ఫోల్డర్లో ఎంత ఎతికినా వాళ్ళ పెద్దనాన్న కనిపించట్లేదు. ఇదేంట్రా బాబు అని చెప్పేసి సబ్జెక్ట్ ఫొటోస్లోకి వెళ్ళాం. దాని తర్వాత సబ్జెక్ట్ వీడియోలో ఆడియన్స్ కెమెరాలోకి వెళ్ళాం. దాని తర్వాత క్యాండిడ్ ఫొటోస్లోకి వెళ్ళాం. ఎక్కడ ఎతికినా వాళ్ళ పెద్దనాన్న కనిపించట్లా. వెంటనే ఫోటోగ్రాఫర్ అయిపోయింది, ఇంకా మనకి ఇంకా క్లయింట్ దగ్గర నుంచి ఇంత అమౌంట్ రావాలి, అయిపోయినాయి, ఆ డబ్బులు ఎత్తలేదో నాకు డౌట్ బ్రో అన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం బ్రో, పర్లేదు చెప్పేయండి ఫస్ట్ అంటే వెంటనే ఫోటోగ్రాఫర్ క్లయింట్కి ఫోన్ చేసి కాదండి మొత్తం అన్ని డేటాస్లో ఎతికేసాము, మాకు ఎక్కడ కూడా మీ పెద్దనాన్న కనిపించలేదు, అసలు ఏమైంది, ఆయన అప్పుడు మండపం దగ్గర లేరా అంటే ఒకసారి ఉండండి అని చెప్పేసి పెళ్లి కూతురు ఏం చేసిందంటే ఫోన్ పెట్టేసి 2 minutesలో ఫోన్ చేసింది. ఫోన్ చేసి సారీ అండి మా పెద్దనాన్న గారు ఆ రోజు ఏదో విషయంలో గొడవ అయ్యి పెళ్లి నుంచి వెళ్ళిపోయారంట అని చావు కొబ్బరి చల్లగా చెప్పి నా ఫ్యూజ్లో ఎగిరిపోయింది. వాళ్ళ పెద్దనాన్న పెళ్లిలో లేడన్న విషయం కూడా ఆవిడకి తెలియదు. ఆవిడ వాళ్ళ పెద్దనాన్న వీడియో వేయలేదని చెప్పేసి క్యాండిడేట్ వీడియోలో నాకు ఎడిటింగ్ రాదని ఫిక్స్ అయిపోయింది. అండ్ తర్వాత మీ పెద్దనాన్న గారు లేకపోతే మరి నేనేం చేయనండి, ఓ పని చేయండి, ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్, నేను మా పెద్దనాన్న ఫోటో పంపిస్తాను, మీ దగ్గర ఎలాగో మండపం బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంది కదా, ఏఐకి మా పెద్దనాన్న ఫోటో మండపం ఫోటో 2 ఇచ్చేసి ఒక ఫోటో తయారు చేయమని అడగండి. దాని తర్వాత ఆ ఫోటో తీసుకెళ్ళి ఏఐలో పెట్టి ఒక లైట్ స్మైల్ కెమెరా జూమ్ ఇమ్మని చెప్పేసి అడగండి, దాని తర్వాత క్లిప్ పెట్టండి అని చెప్పేసి ఆవిడ అసలు సజెషన్ ఇస్తే నాకు పక్కనే కూర్చొని నా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ఇంకా నేను అలా చూశాను, అదే మీరు పెళ్ళిళ్ళు చేస్తున్నారా లేకపోతే ఏంటి నాకేం అర్థం కావట్లేదు, ఏంటి అంత చెయ్యాలా అని చెప్పి. ఫోటోగ్రాఫర్ ఇంకా బ్రో కొంచెం చేస్తే మనకి డబ్బులు ఆపరు బ్రో, లేకపోతే వంకతోటి ఓ 10-15 ఆపేసారు ఇంకో దోలు తీరిపోద్ది, ప్లీజ్ బ్రో అంటే సరే అని చెప్పి ఇంకా చేశాను. అసలు కరెక్షన్స్ అప్పటికి ఇప్పటికీ కొండకి అనుకొండకి అన్న డిఫరెన్స్ ఉంది. నిజంగా అప్పట్లో కరెక్షన్స్ అంటే చాలా రేరు. అప్పట్లో ఫేస్బుక్ హవా రన్ అయ్యేది, పెద్ద జనాలకు కూడా అంత ఐడియా ఉండేది కాదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత కస్టమర్స్ అందరూ ఇన్స్టాగ్రామ్లో ఆ క్యాప్ కట్ ఎఫెక్ట్లు చూసేసి ఫోటోగ్రాఫర్లకి షేర్ చేయడం, ఫోటోగ్రాఫర్లు ఏమో ఎడిటర్లకి షేర్ చేయడం, ఒక వీడియోలో ఒక ఎఫెక్ట్ అసలు ఎందుకు పెట్టాలి అని మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎఫెక్ట్లు అడుగుతున్నారు ఇప్పుడైతే. అసలు నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పా ఆ విషయం. అసలు ఇప్పటి ఎడిటింగ్లో అయితే కనుక ఇన్స్టాగ్రామ్ పెద్ద దెబ్బ. వాళ్ళేమో 1 minute ఏదో పెద్ద వీడియో ఎఫెక్ట్ వేసేసినట్టు చూపించేస్తారు,
అది పట్టుకుని మా అంటే ఎంత టైం పడుతుందండి, 1 minute ఎడిట్ చేస్తున్నారు అవతల వాళ్ళు, మీరేమో అంతంత టైంలు తీసేసుకుంటున్నారు అంటున్నారు. ఈ రీల్స్ ఎడిటింగ్ని చూసి కస్టమర్లు రకరకాల కోరికలతోటి ఏమన్నా అన్నామంటే చెప్పాను కదా అంతకుముందు, ఎడిటింగ్ వాళ్ళకి ఈజీ, ఇంకా డెడ్ ఈజీ. ఎలా అయినా సరే ఈ క్యాప్ కట్ సెల్ ఫోన్లో ఎడిట్ చేస్తున్నారు జనాలు. మీరు ఎందుకు పెద్ద పెద్ద ల్యాప్టాప్లు పెద్ద పెద్ద సిస్టమ్లు తీసుకుని ఎడిట్ చేయలేకపోతున్నారు. నిజంగా నేను అప్పుడు ఆ టైంలోనే నాకు కనుక కరెక్షన్స్ అనే ప్రాబ్లం ఎంత సివియర్గా ఉందని తెలిస్తే నేను అసలు ఈ ఫీల్డ్లో ఉండేవాడిని కాదు, బయటికి వెళ్ళిపోయేవాడిని చెప్పాలంటే. కాకపోతే లాస్ట్ ఒక 2 to 3 years నుంచి ఈ కరెక్షన్స్ అనేది బాగా అంటే దరిద్రం, మామూలుగా దరిద్రం కాదు. వర్క్ ఫ్లో అసలు ఇదైతే దండం పెట్టచ్చు. ఇది ఇప్పుడు వర్క్ ఫ్లో అనేది చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. అప్పట్లో మాత్రం ఏదన్నా ఒక పని చేయాలంటే అయ్యి బాబు తలప్రాణం దాక్కొచ్చేసేది. ఒక రోటోస్కోప్ చేయాలన్నా, ట్రాకింగ్ చేయాలన్నా సరే మామూలు టార్చర్ కదా అది. ఇప్పుడు చాలా ఈజీగా అయిపోయినాయి. ఆబ్జెక్ట్ మ్యాక్ట్, జనరేటివ్ ఫిల్ ఇలాంటి చాలా టూల్స్ వచ్చేసి ఈ ఎఫెక్ట్స్ చేసుకోవడానికి మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ని ఏదైతే ఉందో అదంతా చాలా ఈజీ చేసేసాయి. సో ఇప్పుడు వర్క్ ఫ్లో అయితే మాత్రం టాప్ నాచ్. ఇప్పుడు ఎడిటర్స్ ఎవరికైనా సరే పాత సాఫ్ట్వేర్స్లో వర్క్ ఫ్లోని కనుక చూస్తే ఇప్పుడు ఎడిటర్స్ ఎవరు కూడా ఎడిటింగ్లో ఉండడానికి ఇష్టపడరు, అంత రాడ్లా ఉంటాయి. నిజంగా వర్క్ ఫ్లో మాత్రం ఇప్పుడు తోపు అంటే మామూలు తోపు కాదు. గ్రేడింగ్ అప్పట్లో నేను మూడీ గ్రీన్స్ చేస్తే నన్ను ఫోటోగ్రాఫర్స్ కానీ క్లయింట్స్ కానీ సేమ్ ఒకటే మాట, ఏమండి ఏంటండి వెనకాల గ్రీన్ మొత్తం తగ్గించేసారు, ఏంటో బూడిద కలర్ పూసేసారు, ఏంటండి అది అనేవారు. ఫోటోగ్రాఫర్ కూడా బ్రో కలర్స్ని చంపేకు బ్రో ప్లీజ్ బ్రో అనేవారు. నేను సరే అని చెప్పేసి నార్మల్గా గ్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని, వైబ్రెంట్ గ్రేడింగ్. ఇప్పుడు ఆ వైబ్రెంట్ గ్రేడింగ్ చేస్తుంటే బ్రో మూడీ కలర్స్ ఎక్కించు బ్రో, మనకి ఆ టీల్ అండ్ ఆరెంజ్ ఈ కలర్స్ అన్నీ ఎక్కించు బ్రో అంటున్నారు. లేకపోతే లట్స్ వాడేమంటున్నారు, ఇది ఒకటి సాగుడేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికీ గ్రేడింగ్లో అయితే నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఇది. ఇంక ఎడిటింగ్ స్టైల్ అయితే అప్పుడు పెద్ద అంత ఏం ఉండేది కాదు, జస్ట్ క్లిప్ పెట్టడం ఒక బేసిక్ ఎడిటింగ్ మీద వెళ్ళిపోయేది. ఒకవేళ అప్పుడు ఏమన్నా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఏదన్నా ఒక ఎఫెక్టివ్గా చేసినా కస్టమర్ వేసుకునేవారు, మనకి స్లోగా చేయండి ఏదో వెళ్ళిపోతుంది వీడియో అన్నట్టు అని చెప్పి. కానీ ఇప్పుడు ఎడిటింగ్ స్టైల్స్ మాత్రం రకరకాల ఎడిటింగ్ స్టైల్స్ వచ్చేసినాయి. ఫాస్ట్ పేస్ ఎడిటింగ్ వచ్చేసింది, దాంట్లోనే లెవెల్స్ మార్చేశారు. అంటే ఇప్పుడు ఒక క్లిప్ అసలు ఏం జరుగుతుందో మనకి మినిమం అర్థమయ్యేలోపు క్లిప్ వెళ్ళిపోద్ది, టప్ అని చెప్పేసి రకరకాల ఎడిటింగ్లు. ఇంకా దాంట్లో వాకల్స్ తోటి ఎడిట్ చేస్తాం. ఆ ఎడిటింగ్ అయితే నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. క్యాండిడ్ మూమెంట్లో అనిపిస్తుంది దాంట్లోనే, అక్కడక్కడ మ్యూజిక్లే వాడుకుంటూ. ఆ ఎడిటింగ్ స్టైల్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది. ఇప్పటి ఎడిటింగ్ స్టైల్ అయితే నాకు నిజంగా చాలా ఇష్టం. ఎడిటింగ్ స్టైల్స్లో అయితే మాత్రం ఎఫెక్ట్లు నిజంగా ఇదైతే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఎఫెక్ట్ లాంచ్ చేయాలంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ చెప్పినట్టు చాలా కష్టపడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అలా కాదు. జస్ట్ 2 స్క్రీన్ షాట్లు తీసి మనకి ఇలా కావాలని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే అది చేసి ఇచ్చేస్తుంది. నిజంగా ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్లు మనం చెయ్యాలన్నా సరే చచ్చిపోవాలి. సో అలాంటి ఎఫెక్ట్లన్నీ కూడా డెడ్ ఈజీగా అయిపోతున్నాయి. ఒకప్పుడు సీమ్లెస్ ట్రాన్సిషన్స్ అనేవి చెయ్యాలంటే అయ్యి బాబోయ్ నరకం, స్పెల్లింగ్ రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు సీమ్లెస్ ట్రాన్సిషన్స్ క్లింగ్ లాంటి వెబ్సైట్స్లోంచి ఈజీగా అయిపోతున్నాయి. నిజంగా ఇప్పుడు ఎఫెక్ట్లు అయితే మాత్రం డెడ్ ఈజీ, మామూలు ఈజీ కాదు. ఇంకా సాఫ్ట్వేర్లు, నేనైతే 7th క్లాస్ నుంచి సిస్టమ్ యూజ్ చేస్తున్నా. నా జీవితంలో ఏ రోజు అనుకోలేదు డబ్బులు పెట్టిన సాఫ్ట్వేర్ కొంటాను అని చెప్పేసి. ఎప్పుడు ఫ్రీగా వాడేసుకోవడం తప్ప ఏ రోజు అనుకోలేదు. కానీ లాస్ట్ 2-3 years నుంచి నేను సాఫ్ట్వేర్కి పే చేసి ఈ జనరేటివ్ ఫిల్, ఈ క్రెడిట్స్ కోసం అవన్నీ తీసుకుంటున్నప్పుడు నాకే అనిపిస్తుంది ఏంటిది అని చెప్పి. సో ఏంటంటే ఒకప్పుడు పెద్ద ఖర్చు అంటే ఏముండేది కాదు. మీరు ఒక్కసారి ఒక సిస్టమ్ కొంటే ఇంక అక్కడితో ఖర్చు ఇంక ఎండ, తర్వాత మీకు ఏమీ అంత ఖర్చు అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు సిస్టమ్ కొన్న తర్వాత ఎవ్రీ మంత్ మీకు ఖర్చు ఉండదు ఖచ్చితంగా. మీరు ఏ సర్వీసెస్ తీసుకోకుండా మీరు ఈ రోజుల్లో ఎడిటింగ్ అనేది చేయలేరు. సో ఖర్చు అనేది పెరిగిపోయింది ఇప్పుడైతే, అదైతే మాత్రం డెఫినెట్గా చెప్తాను. అండ్ ఏ సర్వీసెస్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. బడ్జెట్లో మీకు ఏ సర్వీస్ ఎలా తీసుకోవాలో చెప్తాను.
చాలా ఉన్నాయి బడ్జెట్లో మనకి ఏ సర్వీసెస్ని బాగా ప్రొవైడ్ చేసేవి. అండ్ థర్డ్ పార్టీగా కొంతమంది ఏఐకి సంబంధించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అమ్ముతారు. వాళ్ళు కూడా కొంతమంది జెన్యూన్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర చాలాసార్లు సర్వీస్ తీసుకున్నాను. వాటి గురించి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టోరేజ్. అప్పట్లో ఒక 40-50 జీబీలో మనకి ఒక క్యాండిడ్ వీడియో ఫుల్ వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు 150-180 మినిమం. లేదు ఒకవేళ అది భారీ పెళ్ళి అయితే కనుక 300-400. అప్పట్లో భారీ అంటే ఈ బ్లాక్ మ్యాజిక్లోనే డేటా అనేది భారీగా వచ్చేది. ఇంకా బ్లాక్ మ్యాజిక్ అనేది చాలా రేర్గా వాడేవారు కాబట్టి డేటా గురించి మాకు పెద్ద ప్రాబ్లం ఉండేది కదా నాకైతే. కానీ ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఫోటోగ్రాఫర్ దగ్గర మినిమం టు మినిమం క్యాండిడ్ వీడియో అంటే 100 GB అబవ్ కన్ఫర్మ్, ఓన్లీ వెడ్డింగ్. సో స్టోరేజ్ ఆప్షన్స్ అయితే మామూలుగా పెరగలేదు ఇప్పుడైతే. అంతేలే, క్వాలిటీ బట్టి పెరుగుతూ వస్తాయి. ఇది మనం మంచికే, ఎందుకంటే ఆ క్వాలిటీ బట్టి మనం కావాలనుకుంటే ఏదన్నా వీడియో ఎడిట్ చేసినప్పుడు అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు స్ట్రైప్ ఫ్రేమ్స్ పెట్టరు, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు క్రాప్ చేసి. అలాగా క్వాలిటీ పెరగడం వల్ల మనకి జూమ్ చేసినా సరే క్వాలిటీ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది కూడా చాలా మంచిది. ఓకే గాయ్స్, ఇక్కడితో ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో అయితే యూట్యూబ్ మిస్టేక్స్ గురించి చేస్తాను. ఈ SEO అవన్నీ అంత తెలిసినా సరే ఈ మిస్టేక్స్ కనుక చేస్తే మాత్రం పక్కాగా షెడ్కి వెళ్ళిపోవాల్సిందే. నేను చేసి షెడ్కి వెళ్ళి వచ్చాను. సో అవి ఎవరు చెప్పలేదు కూడా ఇప్పటివరకు. కొన్ని పాయింట్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇంకా మిగిలిన పాయింట్స్ అన్నింటినీ కలిపి ఒక మంచి వీడియో చేస్తా. ఆ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా నెక్స్ట్ వీడియోస్ ఇంకేమైనా కావాలంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి, డెఫినెట్గా చేద్దాం. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ 2500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. బాయ్ గైస్.